నిజామాబాద్ నగరంలో స్నేహ సొసైటీలో మాజీ బ్యారెస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదినోత్సవాన్ని ఘనంగా స్నేహ సొసైటీలో నిర్వహించారు. మాజీ జెడ్పీ చైర్మన్ దాదన్నగారు విఠలరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి విద్యార్థుల మధ్య జన్మదినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకులు మరియు స్నేహ సొసైటీ సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు. జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు, మన నిజామాబాద్ జిల్లా లోకల్ బాడీస్ ఎమ్మెల్సీ శ్రీమతి కల్వకుంట్ల కవిత గారి జన్మదిన సందర్భంగా మరి స్నేహ సొసైటీలో పెద్ద ఎత్తున కేక్ కటింగ్, పండ్ల పంపిణీకి ఈ కార్యక్రమానికి హాజరైన జిల్లా జాగృతి అధ్యక్షులు అవంతి గారికి, రాష్ట్ర నాయకులు లక్ష్మీనారాయణ భరద్వాజ్ గారికి, చాలామంది జాగృతి సైనికులు, అట్లాగే ప్రెస్ అండ్ మీడియా సోదరులు, ఈ స్నేహ సొసైటీ సంస్థ డైరెక్టర్ సిద్ధయ్య గారు, జ్యోతి గారు, వారి స్టాఫ్, పిల్లలు అండ్ ప్రెస్ అండ్ మీడియా సోదరులందరికీ సందర్భంగా కవిత అమ్మగారి జన్మదిన సందర్భంగా నిజామాబాద్ జిల్లా తరఫున అందరి తరఫున శుభాకాంక్షలు, శుభాభినందనాలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమము నేను కూడా అనుకున్నా, సిద్ధయ్య గారు చెప్పిన 11:30 కంటే ఇట్లా పిల్లలు వెళ్తున్నారు, మరి 9కే రండి సార్ అన్నారు. సరే, జాగృతి అయినా బీఆర్ఎస్ అయినా అన్నీ మన సంస్థలే, అంత పోరాట సంస్థలే, గతంలో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాయి. కాబట్టి మరి ఈరోజు కవిత గారి గురించి చెప్పాలంటే ఇక చెప్తే మహాభారతం, ఇంతే రామాయణం లెక్క. ఆమె చేసిన సేవలు, ఆమె తెలంగాణ ఉద్యమంలో ఒక తండ్రికి దగ్గర తనయగా ఆ రోజు ఏదైతుందో మన ఆంధ్ర పాలకుల్లో మన తెలంగాణ జాగృతి కట్టు బొట్టు సంస్కృతాన్ని మూలన పడిన రోజులో కవితమ్మ గారు వచ్చి పెద్ద ఎత్తున మరి తండ్రి తెలంగాణ ఉద్యమం చేస్తే దాంతో ఈమె మరి సంస్కృతి సాంప్రదాయ ఉద్యమం చేసి ఒక బతుకమ్మను పెట్టుకొని ఆమె ఒక బతుకమ్మలాగా చేసిన ఘనత కల్వకుంట్ల కవితగా దక్కుతుంది. ఈ సందర్భంగా తెలియజేస్తూ అన్ని దానాల కంటే అన్నదానం గొప్ప. అన్ని హాస్పిటల్, జైతాలు కానీ, ఆర్మూర్ కానీ, నిజామాబాద్ కానీ, బోధన్ కానీ మరి పేషెంట్స్ అటెండర్స్కు అన్నదానం చేసిన ఘనత కవితమ్మ గారికి దక్కుతుంది. ఈ సందర్భంగా తెలియజేస్తూ 2014లో తెలంగాణ సాధన తర్వాత మరి ఎంపీగా పెద్ద ఎత్తున గెలిచి మరి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లోనే ఒక ఎంపీగా మన రాష్ట్రంలో నంబర్ 1 ఎంపీగా చేసిన ఘనత కవితమ్మ గారికి దక్కుతుంది. అందుకే ఆ రోజున పిఎం మోడీ ప్రభుత్వం బెస్ట్ పార్లమెంటేరియన్ బిరుదు కూడా ఇవ్వడం జరిగింది. అట్లాగే మొన్ననే బీసీ కులగణనకు మచ్చలేని నాయకురాలు, కడిగిన ముత్యాలాగా అనివార్య కారణాల వల్ల జైలుకి వచ్చి మరి బీసీ కులగణ గురించి పెద్ద ఎత్తున ఉద్యమం చేసి బీసీ సంఘాలందరూ కలుపుకొని మరి ఏదైతే డెడికేటెడ్ కమిషన్ ఉందో దానికి మెమోరాండం సమర్పించి ఈరోజు ముక్కు పిండి, సీఎం గారి ముక్కు పిండి విద్యా, ఉద్యోగం, రాజకీయ రంగంలో కూడా బీసీలకు మరి రిజర్వేషన్ కల్పించాలని చెప్పిన ఘనత కల్వకుంట్ల కవిత గారికి దక్కుతుంది. ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి భవిష్యత్తులో ఆమె భగవంతుని కోరుకుంటూ ఆమె చాలా ఆయురారోగ్యాలతో ఉండాలని, భవిష్యత్తులో ఉన్నతమైన పదవి చేపట్టాలని సందర్భంగా తెలియజేస్తూ మరి జాగృతి ఆధ్వర్యంలో అవంతి గారు కానీ, లక్ష్మీనారాయణ కానీ, వారి సైనికులు కానీ మరి ఇంత పెద్ద ఎత్తున ఈ కవిత గారి జన్మదిన సందర్భంగా కేక్ కటింగ్, కూట్ల పంపిణీ కార్యక్రమానికి నన్ను ముఖ్య అతిథిగా విచ్చేసిన వారికి కూడా నేను ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.